కన్నబాబు గారు ఎలా ఉంటారు ఇక్కడ ఎమ్మెల్యే? కన్నబాబు గారి ఎమ్మెల్యే కూడా ఆయన కూడా బాగా, కన్నబాబు గారి కూడా బాగుందంటే ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు చేసింది ఆషామాషి ఈ పరిపాలన చేయలేడు. ఏ ప్రభుత్వం చేయలేని పరిపాలన చేసాడైనా ఇవాళ కేవలం గతంలో ఎప్పుడో ఎన్టీ రామారావు పేదల గురించి నేను ఒక పార్టీ పెట్టాను అన్నాడు, ఆయన స్థాయిలో ఆయన చేశాడు. ఇవాళ ప్రత్యక్షంగా పేద మధ్యతరగతి కుటుంబాల గురించి నేను పార్టీ పెట్టాను జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. ఏదైతే చెప్పారో అదే ఆయన ఆచరిస్తున్నాడు. దాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఏ క్యాండిడేట్ని పెడితే ఆ క్యాండిడేట్ విన్నింగ్ అవడానికి సిద్ధంగా ఉన్నారు. ముఖ్యంగా కన్నబాబు గారు అడిగారు. కన్నబాబు గారు మంచి విద్యావంతుడు, మేధావి, మంచి స్నేహశీలి, మృది స్వభావి. ఆయనకున్న 2 కాకినాడ రూరల్, కాకినాడ కరప మండలం, కాకినాడ రూరల్ అండ్ కరప మండలం, ఈ 2 మండలాల్లో కూడా మంచి ఓటింగ్ ఉంది ఆయనకి. ఆయన మెజార్టీ తీసుకొస్తా, ఆయన గెలుపు తథ్యం. ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు ఓడిపోతారన్న మాట నేను వైఎస్ఆర్ పార్టీలో రాష్ట్ర కార్యదర్శి, నేను వెళ్ళి తెలుగుదేశం పార్టీ కూటమి నెగ్గుతుందని అన్న కదా, నెగ్గుతుందని ఎలాగంటా నేను. అదేవిధంగా ద్వారంపూడి గారు ఓడిపోతారన్నది ఆయన ప్రత్యర్థి పార్టీ వాళ్ళు అంటారు. ఇది చంద్రబాబు నాయుడు మైండ్ గేమ్ ఏంటంటే, మీరు వైఎస్ఆర్ పార్టీ అని చెప్పుకుని వైఎస్ఆర్ సింబల్ పెట్టుకుని ద్వారంపూడి ఓడిపోతారని చెప్పండి అంటాడే. ఆయన ఓడిపోతారని చెప్పండి. ఈవేళ మా 9 నియోజకవర్గాలను ఫస్ట్ గెలుపొందేది కాకినాడ 1 ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారి ఏరియా. సునీల్ గారిని ఎంత మెజారిటీతో గెలుపుదాం అనుకుంటారు? ఆయన ఏంటంటే ఆయన చేసిన పనులకి గతంలో రాజశేఖర రెడ్డి గారు తనయుడు జగన్మోహన్ రెడ్డి గారు కడప ఎంపీ పార్లమెంట్కి ఎలాగైతే 5 లక్షల మెజారిటీతో ఎలాగ రీచ్ అయ్యాడో ఆ స్థాయిలో అంత ఫిగర్ కాకపోయినా ఈ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఉన్న ఇంతవరకు చేసిన ఎంపీలు అందరికంటే అత్యధిక మెజారిటీతో నెగ్గుతాడని ఆయనకి నమ్మకం ఉంది, మాకు నమ్మకం ఉంది. ముఖ్యంగా చంద్రశేఖర్ రెడ్డి గారి గెలుపు ఆల్రెడీ ఆయన ఎలక్షన్ అయిపోయింది, గెలుపు అయిపోయింది, అఫీషియల్గా బయట రాలేదు. మేము చంద్రశేఖర్ రెడ్డి గారి గురించి చూసేది ఏంటంటే అత్యధిక మెజార్టీ గురించి మేము చూస్తున్నాం. చంద్రశేఖర్ రెడ్డి గారు కాకినాడ సిటీ ఎమ్మెల్యే ఈ ఎలక్షన్ అయితే అయిపోయింది, ఆయన ఎమ్మెల్యే అయినా ఇంకా అత్యధిక మెజార్టీ గురించి మేము చూస్తున్నాం. మీకు ఎవరైతే చెప్పేది రాంగ్ ఫీడ్బ్యాక్, అది దయచేసి ఇవాళ మీరు ఎవరు ఇస్తున్నా సరే ఆ ఫీడ్బ్యాక్ని మీరు పాజిటివ్గా తీసుకోండి. జగన్మోహన్ రెడ్డి గారు సగం ఎలక్షన్ చేసాడు. ఆయన మిగతా ఎలక్షన్ మా నాయకులు వాళ్ళని అనుసరించిపోయే మా కార్యకర్తలు మేము చేసుకుంటున్నాం. ఆయన జగన్మోహన్ రెడ్డి గారి ద్వారా క్యాండిడేట్లు నెగ్గేశారు. 175 అన్నారు, కానీ 175 స్థానాలు వచ్చినా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ ఆశ్చర్యపడనక్కర్లేదని మీ ద్వారా వాళ్ళకి నేను చెప్తున్నాను. ఆయన అంత సూపర్వైజర్ పరిపాలన ఇచ్చాడు. థ్యాంక్ యూ.